మిస్ కుమార్, రండి రండి. రోహన్ ఎలా ఉన్నావు? అంత కులసైనా? డాక్టర్, రోహన్ క్లాసులో అందరి ఎత్తు చాలా బాగుంది, కానీ వీడి పెరుగుదల నెమ్మదిగా ఉంది. ఏమైనా సలహా ఇస్తారా? నేనేదైనా సలహా ఇచ్చే ముందు రోహన్ యొక్క విటమిన్ D3 లెవెల్స్ పరీక్ష చేయడం చాలా అవసరం. ఈ మధ్య విటమిన్ D3? ఇప్పుడు చాలా చిన్నవాడు. వీడి పూర్తి డైట్ పై నేనే స్వయంగా శ్రద్ధ వహిస్తాను. రోజు ఓ గ్లాసు పాలు వీడికి తాగిస్తాను. వీడికి D3 కొరత ఉండకపోవచ్చు. చూసారా, వీళ్లకు కూడా అనిపించేది వీళ్లలో విటమిన్ D3 యొక్క కొరత ఉండదు అని. పదండి చూద్దాం దేశంలో ఎవరెవరికి ఇలా అనిపిస్తుందని. తీసుకుని రండి. ఎక్స్క్యూజ్ మీ, మీలో D3 యొక్క లోపం ఉందని మీకు అనిపిస్తుందా? D3 మేడం, మేము హార్డ్ కోర్ మాంసాహారులం. చాలా ప్రోటీన్లు, విటమిన్లు ఇట్టే కన్స్యూమ్ అయిపోతాయి. ఛాన్స్ లేదు. ఓ గాడ్, నా శరీరం ఎంత సెన్సిటివ్ అంటే ప్రతి చిన్నదానికి దగ్గు జలుబు వచ్చేస్తుంది. కానీ నా మొహం మీద ఉన్న గ్లో చూసారా? D3 ఏంటి, నాకు ఏ డెఫిషియన్సీ రాదు. ఏంటి, మా ఇంట్లో ఉదయం పాలతోనే మొదలవుతుంది. చూస్తూ ఉంటే విటమిన్ యొక్క కొరత ఉన్నట్టుందా? నడుంలో కాస్త నొప్పి ఉంటుంది, కానీ ఇంటి పనుల్లోనే ఎంత టైం అయిపోతుందంటే నేను ఫిట్ గా ఉన్నాను. బేటాజీ, నాకు 65 ఏళ్ళు. నాకు మధుమేహం ఉంది, కానీ నాకు విటమిన్ల లోపం ఉందని ఒప్పుకోను. మొదటి నుంచి మంచి నెయ్యి తిన్నాను. చూసారా మీరు? వీళ్ళందరికీ అనిపిస్తుంది వీళ్లలో విటమిన్ D3 యొక్క లోపం ఉండదు అని. ఇప్పుడు నేను మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. పరిశోధన ప్రకారం 80% మంది భారతీయుల్లో విటమిన్ D3 లోపం ఏర్పడవచ్చు. 80%. దీని అర్థం ఏంటంటే 10 మందిలోంచి 8 మందికి హార్ట్ ఫెయిల్యూర్, మధుమేహం, బలహీన ఎముకలు ఇంకా బలహీన రోగ నిరోధక శక్తి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. ఒక విటమిన్ D3 లోపం ఉన్న వ్యక్తికి ఆహారంతో పాటు బయట నుంచి విటమిన్ D3 తీసుకునే అవసరం పడవచ్చు. ఎందుకంటే మన నిత్య ఆహారం ఎంత విటమిన్ D3ని కలిగి ఉందో ఇది చెప్పడం చాలా కష్టం. అందుకే గెస్ చేయడం ఆపండి. ఇంకా మీ విటమిన్ D3 స్థాయిల్ని చెక్ చేసుకోవడానికి ఇవాళే డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే ఆరోగ్యకర జీవితం కోసం విటమిన్ D3 తప్పనిసరి. 80% మంది భారతీయుల్లో విటమిన్ D3 లోపం ఉంటుంది. వాళ్లలో మీరు ఒక్కరా? బలహీన రోగ నిరోధక శక్తి, బలహీన ఎముకలు, మధుమేహం ఇంకా ఎన్నో రకాల రోగాలతో పోరాడడానికి D3 తప్పనిసరి. ఎందుకంటే D3 సరిగ్గా ఉంటే అప్పుడు నిండు జీవితం. విటమిన్ D3 అందరికీ తప్పనిసరి. మ్యాన్కైండ్ ఫార్మా ద్వారా ప్రజాహితార్థం జారీ.